చేతిలో సామాజిక అస్త్రం నా హృదయపూర్వక వందనాలు. వాళ్ళందరికీ నమస్కారాలు పెట్టుకుంటూ ఈరోజు ఈ సమావేశం మనం అందరం కూడా ఇంత ఉవ్వెత్తున జరుగుతుందంటే దీన్ని మొదటగా లక్ష్మీనాయుడు గారికి చనిపోయి ఎక్కడున్నాడో కానీ ఆయనకి నమస్కారం పెట్టుకోవాలా. ఆయన చనిపోయి మన మనసుల్లో దూరి మన అందరినీ ఈరోజు ఇక్కడ కలువ చేశాడు. రెండోది, ఆ సభలో అక్కడ చనిపోయిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి మా తమ్ముడు రాము ఇచ్చిన ఒక స్పీచ్కి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో పెద్ద కదలిక ఆవేశం వచ్చేసింది అందరిలో. మనం అంటే ఏంది, మనం ఎక్కడున్నాం ఏమిటనే విషయాన్ని కూడా రాము గారు ఆ లక్ష్మణనాయుడు గారు మనసులో దూరాడు. ఆ బలిజ తల్లి కాపు తల్లి ఆయన మనసులో దూరిందో కానీ చాలా ఆవేశంగా మాట్లాడాడు, ఎక్కువ మాట్లాడేస్తాడు. ఈరోజు దేశంలో కదలిక వచ్చేసింది. ఇదే ప్రధాన కారణం ఈరోజు మనం కూర్చోవడం. కానీ మనకి 1956 నుంచి కూడా మనకు అన్యాయం జరుగుతూ ఉంది. 1965లో మొదటిసారి మన కమ్యూనిటీకి ద్రోహం చేసిన వ్యక్తి నేల సంజయ్ రెడ్డి గారు. ఆ తర్వాత దామోదరం సంజయ్ గారు దళిత నాయకుడు 67లో 65 అనుకుంటాను ముఖ్యమంత్రిగా వచ్చి ఆయన ఇచ్చిపోయినటువంటి జీవోని క్యాన్సిల్ చేసి దీన్ని మళ్ళా పెడితే మళ్ళా వెంటనే ఇంకో రెడ్డి గారు వచ్చేసి వస్తారు, 2 నిమిషాల లైన్లోకి వస్తాడు. వచ్చి మళ్ళా కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఇచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా పోతా ఉంది. మనం ఎన్ని చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. మరి రిజర్వేషన్స్ మీద మన దగ్గర ఉన్న ప్రధానమైన సమస్య ఈరోజు లక్ష్మీనాయుడు గారి కుటుంబానికి మనం ఆదుకోవటమే కాదు, ఆదుకుంటాం. కానీ ఇంతమంది కూర్చున్నాం గారు కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఒక లక్ష్మీనాయుడు విషయం ఒకటే కాదు, లక్ష్మీనాయుడికి చేస్తాం. లక్ష్మీనాయుడు గారు కూడా సహాయం అడిగారు. సహాయంలో నేను ఇప్పుడు ఒక 50,000 రూపాయలు ప్రకటిస్తున్నాను. అది కాకుండా ఈ సమావేశంలో అందరూ వచ్చారు కాబట్టి మనం ఇక్కడి నుంచి మనం చేయాల్సిన కర్తవ్యం చాలా ఉంది. పెద్దలు అందరూ ఉన్నారు. మన అందరూ కూడా ఇదే ఐక్యత అవసరం. ఐక్యతే మన ప్రధాన కారణం, ప్రధాన లక్ష్యం. ఐక్యంగా ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు. ఈరోజు భారతదేశంలో ఎన్ని జాతులు ఎన్ని కులాలు ఉన్నా కూడా మన అదృష్టమో మన దురదృష్టమో కానీ అధిక సంఖ్య ఉన్నటువంటి కులం మనది. అధిక సంఖ్య ఉన్నాం కాబట్టి అన్ని కులాలు మన మీద కక్ష కట్టి మనం ఎక్కడ రాజకీయంగా పైకి వస్తే మళ్ళీ వాళ్ళకి మనుగడ రాదని మనకి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మనల్ని దెబ్బతీస్తూ వస్తూ ఉన్నారు. కానీ మనందరం కూడా ఐక్యత వచ్చి అందరూ ఐక్యత కొరకు అందరూ కూడా నాయకులందరూ కూడా తారతమ్యాలు వదిలి త్యాగాలు చేయాలి. ఐక్యంగా ఉండేదానికి త్యాగాలు చేయాలి. పెద్ద కష్టమే కాదు, ఒకరికొకరు సహాయం. అందరూ త్యాగాలు చేసుకొని అందరం కూడా ఒకే తాటి మీద నడిస్తే తప్పనిసరిగా ప్రభుత్వం మన చేతిలోకి వస్తుంది. దీంట్లో ఇదే వాళ్ళందరూ కూడా పక్కన కమ్యూనిటీలు కూడా భయం ఏంటంటే ఇది అత్యధిక సంఖ్య కలిగినటువంటి జాతి కులము, వీళ్ళు కానీ వదిలితే పైకి వస్తారు. మనల్లో మనకి చీలికలు తెచ్చి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ వదిలేసిపోవాలని ఇది ఒకటి. ఇది ఇప్పుడు ఈయన హత్య చూసిన తర్వాత నాకు ఒకటి గుర్తుకొచ్చింది. పాకిస్తాన్ ఏ విధంగా భారతదేశంలో హిందువులంతా సంఖ్య ఎక్కువ ఉన్నారు, వీళ్ళని అణచివేయాలి తొక్కేయాలని టెర్రరిస్టులు చేసి మన మీదకి హిందువుల మీదకి పంపించి చేస్తూ ఉన్నారు. అటువంటి ఘోరం మన కమ్యూనిటీ పెద్దది కాబట్టి వీళ్ళు ఈ కమ్యూనిటీని దెబ్బతీయాలని వాళ్ళని గుర్తొస్తారు తలపించే విధంగా ఇక్కడ వచ్చి అక్కడ జరిగినటువంటి కాశ్మీర్లో జరిగిన హత్యను మరిపించేలాగా ఇక్కడ హత్య చేసేసి మన కమ్యూనిటీని మీద పోతా ఉన్నారు. అందువల్ల ఇక మీదట ఇవన్నీ కూడా మనం ఎక్కడ దానికి రానేమో. ఇయే కాదు, మనం అంతా కూడా చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే నేను ఎక్కువ సమయం తీసుకుంటాను అనుకుంటాను. నాకు ఈ సమయం ఇచ్చిన దానికి అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.